మనం నివసిస్తున్న ఈ భూమి, మనం చూస్తున్న ఈ ఆకాశం, గ్రహాలు, నక్షత్రాలు అసలివన్నీ ఎప్పుడు మొదలయ్యాయి? సైన్స్ దీనిని బిగ్ బ్యాంగ్ అని పిలుస్తోంది. కానీ మన ప్రాచీన భారతీయ గ్రంథం బ్రహ్మపురాణం దీని గురించి ఏం చెప్తోంది? సృష్టికి ముందు ఏముండేది? దేవతలకు తండ్రి, సృష్టికి కర్త అయిన ఆ బ్రహ్మదేవుడు అసలు ఎలా జన్మించాడు? ఈ రోజు వీడియోలో మనం ఆది పురాణమైన బ్రహ్మపురాణం నుండి సృష్టి ఆవిర్భావ రహస్యాలను వివరంగా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మనం పుట్టిన మూలాలను గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. బ్రహ్మపురాణం ప్రకారం సృష్టి జరగక ముందు ఈ విశ్వంలో ఏమీ లేదు. అప్పుడు పగలు లేదు, రాత్రి లేదు, ఆకాశం లేదు, భూమి లేదు. కేవలం ఒకే ఒక్క శక్తి ఉండేది. అదే పరబ్రహ్మ తత్వం. అది కంటికి కనిపించదు, దానికొక రూపమంటూ లేదు. దీనినే మనం నిర్గుణ బ్రహ్మం అంటాం. ఆ సమయంలో ఆ పరమాత్మకు ఒక కోరిక కలిగింది. ఏకోహం బహుశ్యాం అంటే నేను ఒక్కడినే ఉన్నాను, అనేక రూపాలుగా విస్తరించాలి అని ఆయన సంకల్పించాడు. ఆయన తన అమోఘమైన శక్తితో మొదట ఈ విశ్వమంతా జలాన్ని అంటే నీటిని సృష్టించాడు. ఆ నీరు ఎంత అనంతంగా ఉండేదంటే దానికి మొదలు చివర ఏవీ లేవు. ఆ నీటిలోనే సృష్టికి కావలసిన బీజాన్ని ఆయన వదిలాడు. ఆ నీటిని పురాణాలు నారము అని పిలిచాయి. ఆ నీటిపై నివసించడం వల్లే ఆ పరమాత్మకు నారాయణుడు అనే పేరు వచ్చింది. ఆ నీటిలో ఉన్న విత్తనం కొన్ని వేల కోట్ల సంవత్సరాల పాటు అలాగే ఉంది. కాలక్రమేణా ఆ విత్తనం ఒక అద్భుతమైన బంగారు అండంలా రూపాంతరం చెందింది. దీనినే వేదాలు హిరణ్య గర్భం అని పిలిచాయి. కోటి సూజుల కాంతితో ఆ అండం ప్రకాశిస్తూ ఉండేది. ఆ అండం లోపల బ్రహ్మదేవుడు కొన్ని వేల సంవత్సరాల పాటు ధ్యానంలో ఉన్నాడు. బ్రహ్మదేవుడు తన సంకల్ప శక్తితో ఆ అండాన్ని 2 భాగాలుగా చీల్చాడు. పైన ఉన్న భాగం ద్యులోకం అంటే ఆకాశమయ్యింది. కింద ఉన్న భాగం భూలోకం అంటే భూమి అయ్యింది. ఆ రెండింటి మధ్య ఉన్న ఖాళీ ప్రదేశం అంతరిక్షంగా మారింది. ఆ అండం నుండి వెలువడిన నీరు సముద్రాలుగా, నదులుగా ఏర్పడ్డాయి. ఆ అండం నుండి ఆవిర్భవించిన వాళ్లే చతుర్ముఖ బ్రహ్మ. ఆయనకు 4 దిక్కులను చూసే 4 ముఖాలున్నాయి. పుట్టగానే బ్రహ్మదేవుడికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. నేను ఎవరిని, ఎక్కడి నుండి వచ్చాను, నా పనేమిటి అని ఆయన తీవ్రంగా ఆలోచించాడు. ఆయన తన చుట్టూ చూశాడు, కాని అంతా శూన్యం. అప్పుడు ఆయన ఒక అశరీరవాణిని విన్నాడు. అది తప తప అని వినిపించింది. అంటే తపస్సు చెయ్యి అనర్థం. బ్రహ్మదేవుడు ఆ శూన్యంలో వేల సంవత్సరాల పాటు కఠోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు వల్ల ఆయనకు పరమాత్మ నుండి వేద జ్ఞానం లభించింది. ఏ పదార్థాన్ని ఎలా సృష్టించాలో, ఏ జీవిని ఎలా పుట్టించాలో ఆయనకు జ్ఞానోదయమయ్యింది. అందుకే బ్రహ్మదేవుణ్ణి స్వయంభూ అంటే తనంతట తాను పుట్టినవాడు అని పిలుస్తారు. జ్ఞానం లభించిన తరువాత బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యానికి ఉపక్రమించాడు. మొదట ఆయన తన మనస్సు ద్వారా కొంతమంది పుత్రులను సృష్టించాడు. వీరు మనుష్యుల్లా గర్భం నుండి పుట్టినవారు కాదు, కేవలం ఆయన ఆలోచన నుండి పుట్టినవారు. వారిని మానసపుత్రులు అంటారు. మరీచి కళ్ల నుండి, అత్రి చెవుల నుండి, అంగిరసుడు నోటి నుండి, పులస్త్యుడు శరీర రోమాల నుండి, పులహుడు నాభి నుండి, క్రతువు చేతుల నుండి, భృగువు చర్మం నుండి, వశిష్ఠుడు శ్వాస నుండి, నారదుడు ఒడి నుండి, వీరితో పాటు దక్ష ప్రజాపతిని కూడా సృష్టించాడు. వీరందరూ సృష్టిని విస్తరించడానికి పుట్టిన ప్రజాపతులు. కాని వీరంతా బ్రహ్మజ్ఞానులు కావడం వల్ల సంసార బంధాల్లో పడకుండా తపస్సులో నిమగ్నమయ్యారు. అప్పుడు బ్రహ్మదేవుడు చింతించి సృష్టిని పెంచడానికి స్త్రీ పురుష వ్యవస్థ అవసరమని గుర్తించాడు. బ్రహ్మపురాణం ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెబుతోంది. బ్రహ్మదేవుడు తన శరీరాన్ని 2 భాగాలుగా విభజించాడు. ఒక భాగం పురుషుడిగా, మరొక భాగం స్త్రీగా మారింది. ఆ పురుషుడి పేరే స్వయంభువ మనువు, ఆ స్త్రీ పేరే శతరూప. వీరిద్దరూ భూమిపై జీవకోటిని పెంచడానికి కారణమయ్యారు. వీరికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే కుమారులు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే 3 కుమార్తెలు జన్మించారు. వీరి ద్వారానే మొత్తం మానవ జాతి విస్తరించింది. అందుకే మనందరినీ మానవులు అంటే మనువు సంతతి అని పిలుస్తారు. బ్రహ్మదేవుడు ఇంతటితో ఆగకుండా పర్వతాలు, చెట్లు, జంతువులు, దేవతలు, అసురులు ఇలా 8 కోట్ల జీవరాశులను సృష్టించాడు.
కాలక్రమేణా ధర్మం, అధర్మం, సత్యం, అసత్యం అనే భావాలను కూడా ఆయనే సృష్టించి విశ్వాన్ని సమతుల్యం చేశాడు. చూశారు కదా, ఒక చిన్న విత్తనం నుండి మొదలై ఇనంతమైన ఈ విశ్వం ఎలా ఆవిర్భవించిందో. బ్రహ్మపురాణం ప్రకారం మనందరం బ్రహ్మదేవుని సంతానమే. ఆయన మనకిచ్చిన ఈ అద్భుతమైన జీవితాన్ని, ఈ ప్రకృతిని కాపాడుకోవడం మన కనీస ధర్మం. ఈ కథ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? సృష్టి ఆదిలో జరిగిన ఈ విశేషాలు మీకింతకుముందు తెలుసా? కామెంట్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పురాణ రహస్యాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.